తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అక్కడ ఉన్నటువంటి గిరిజనుల శాతం 6 నుండి 10% పెరిగింది రిజర్వేషన్స్ కావాలని చెప్పి. అదేవిధంగా బీసీఈలో ఉన్నటువంటి సామాజిక వర్గాల శాతం కూడా పెరిగింది. కాబట్టి బీసీ రిజర్వేషన్ శాతాన్ని 37కు, ఎస్సీ రిజర్వేషన్ శాతం 15, ఎస్టీ రిజర్వేషన్ శాతం 10%. ఇది పెంచుతూ ఒక చట్టాన్ని తెలంగాణ శాసనసభ మరి పాస్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి ఆమోదం కోసము కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దానిపైన స్పందించలేదు. 50% క్యాప్ ఉంది, సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసులో చెప్పడం జరిగింది అని చెప్తూ కొంటి సాకులు చెప్తూ దాన్ని వాయిదా వేశారు. కానీ నిన్న వాళ్ళ అవసరాల కోసమా లేకపోతే రాజకీయ అవసరాల కోసమా దేనికైనా కానీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోసము నిన్న పార్లమెంట్లో లోక్సభలో దాన్ని ప్రవేశపెట్టారు. లోక్సభలో నిన్న పాస్ అయింది, ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మొన్న సాయంకాలము క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, ఈరోజు చట్టం అవుతుంది. పార్లమెంట్లో మా కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ప్రధానమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రధానమంత్రి గారు వెంటనే దీన్ని రాష్ట్రపతి ఆమోదం ఇస్తూ షెడ్యూల్ 9లో పొందేపరిచే విధంగా మరి చట్టాన్ని కూడా తీసుకురావాలి. ఈ నెల 31వ తారీఖు నాడు ఓట్ ఆన్ అకౌంట్ ఉంటుంది. ఈ లోపట నిర్ణయం తీసుకొని ఒక రోజు లోపట్నే ఆ ప్రయత్నం చేయొచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని అమలుపరిచే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కొన్ని వర్గాల లోపట మేము పేదరికంలో ఉన్నాం, మాకు కొంత రిజర్వేషన్ ఉండాలి అని అడగడం తప్పులేదు. సుప్రీంకోర్టులో జ్యుడిషియల్ రివ్యూలో కూడా ఇది నిలుస్తుందని చెప్పి ఆశిద్దాము. సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ఈరోజు చట్టంతో సమానం కాబట్టి అది చట్టంతో సమానం కాబట్టి దాన్ని కూడా సవరిస్తూ మరి పార్లమెంటు బిల్లు తీసుకొస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇవాళ ఢిల్లీలో తిరగొచ్చండి. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీతో ఇదివరకు ఉన్నటువంటి సంబంధాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీల దగ్గరికి అతను తిరుగుతున్నాడు. కొత్తగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ కూటమికి తను వచ్చి ఆ కూటమిలో జాయిన్ అయ్యాడు తప్పితే తనే మొత్తం కూటమిని తయారు చేసినట్టు అతను భావిస్తే భావించవచ్చు, కానీ ఎవరు భావించడం లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి కాంగ్రెస్తో కలిశాడు. నిన్నటిదాకా బీజేపీతో ఉండే ఈరోజు కాంగ్రెస్తో కలిశాడు. చంద్రబాబు నాయుడే వీళ్ళందరినీ కలిపినట్టుగా మీరు భావిస్తే నేనేమనుకోను. అది వరకు ఉన్నట్టు కూటమిలో ఈయన కొత్తగా జాయిన్ అయ్యాడు, ఈయన కూటమిని తయారు చేయలేదు.